టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపు మేరకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు ధర్నా నిర్వహించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం గత 8 సంవత్సరాల నుండి రైతులను మోసం చేస్తుందన్నారు. జైనద్ మండల బీసీసీఎల్ అధ్యక్షులు పిడుగు స్వామి 1 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి 4 ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. రైతులకు ఇబ్బందికరంగా మారిన ధరణి పోర్టల్ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కాంగ్రెస్ శ్రేణులు మండల కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ రామ్దాస్ కు అందజేశారు. ఈరోజు టీపీసీసీ పిలుపు మేరకు నవంబర్ 24వ తారీఖున రైతు సమస్యలపై ప్రతి మండల కేంద్రంలో రైతులు పడుతున్న కష్టాల గురించి మెమోరాండం ఇవ్వడం జరుగుతున్నది. అందులో భాగంగా జైనత్ ఎంపీటీసీ కోడిచల సుదర్శన్ గారు, జైనత్ ఎస్టీసెల్ అధ్యక్షులు శ్రీడా మిస్తారి గారు, అదేవిధంగా సయ్యద్ షాబీర్ గారు, సీనియర్ నాయకులు నారగట్ల వెంకన్న గారు, పిడుగు స్వామి యాదవ్ గారు ఆధ్వర్యంలో ఈరోజు జైనద్ మండల కేంద్రంలో స్థానిక ఎంఆర్ఓ గారికి టీఆర్ఎస్ ప్రభుత్వం గత 8 సంవత్సరాల్లో రైతులను మోసం చేసుకుంటూ వస్తున్న విషయాల గురించి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. 2014 సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు 1 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తాన్న ఈ ప్రభుత్వం 4 విడతలలో చేసి రైతు వెన్నుముక విరిచిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. 4 విధాలలో 4 సార్లు రుణమాఫీ చేసి